కుమార్ యాదవ్ సార్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా ద సేమ్ థింగ్ రిపీట్ చేశారు. ఇట్స్ అ వెరీ సీరియస్ కండిషన్ అండ్ ఇమీడియట్లీ సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. నా పేరు శ్రీదేవి అండి. నా ఏజ్ 49 years. నాకు ఇప్పుడు కాదు, హెర్నియా అనేది దాదాపు 6 years నుంచి ప్రాబ్లంలో ఉన్నాను. అయితే మా తమ్ముడు ఉన్నారు కదా, వాడు సజెస్ట్ చేసింది ఏంటంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలని. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ చేయించుకున్నాడు శౌర్య హాస్పిటల్ అని, అంటే ఇక్కడికి వచ్చాం. లాస్ట్ 3 years బ్యాక్ శౌర్య సర్జికల్స్లో మా బావమరిది వాళ్ళ ఫ్రెండ్ ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రదీప్ కుమార్ యాదవ్ గారు. ఆయన శౌర్య హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారని తెలిసి శౌర్య హాస్పిటల్లోకి రావడం జరిగింది. తర్వాత శౌర్య హాస్పిటల్లో డాక్టర్ రంజిత్ సార్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సనాలిటీ అండ్ ఆయన సజెస్ట్ తోటి ఇమీడియట్గా మేము హెర్నియా గురించి తెలుసుకొని దాని యొక్క ఆపరేట్ చేయాలండి అని చెప్పారు. ఇట్స్ లిటిల్ బిట్ సీరియస్ కండిషన్. సో ఆపరేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ప్రదీప్ కుమార్ యాదవ్ సార్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా ద సేమ్ థింగ్ రిపీట్ చేశారు. ఇట్స్ అ వెరీ సీరియస్ కండిషన్ అండ్ ఇమీడియట్లీ సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ అప్రోచ్డ్ ద డాక్టర్. సో ఆ డాక్టర్ గారు ఏమో ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేయొచ్చు అని చెప్పారు. బట్ ప్రదీప్ సార్ కానీ రంజిత్ సార్ కానీ అది ల్యాప్రోస్కోపిక్ ద్వారా లిటిల్ బిట్ కష్టం అవుతుందండి. సో ఓపెన్ హార్ట్ చేయాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేసి చేయాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. అలాగే ఓపెన్ చేసి చేశారు. సర్జరీ కూడా చాలా ఈజీగా చేశారు, మంచిగా జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ తర్వాత డ్యూటీ డాక్టర్స్ కానీ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్గా మాకు హెల్ప్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఫెసిలిటీస్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ రంజిత్ సార్, ప్రదీప్ సార్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ గుడ్ హియర్ అండ్ ఎవ్రీబడి ఈవెన్ డ్యూటీ డాక్టర్స్ ఆల్సో కూడా సిస్టర్స్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.